హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ యాప్ని యూజ్ చేసి 3 లేయర్స్తో వీడియోస్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో అంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ని అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకొని ఈ ఇమేజ్కి రీసైజ్ చేద్దాము. దానికన్నా ముందు వీడియో రేషియోని తీసుకుందాం. సో షార్ట్ వీడియోకి అయితే 9:16 మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ ఇమేజ్ని పైన ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రీసైజ్ చేసుకుందాము. దాని గురించి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. దానిలో రీసైజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా ఆ ఇమేజ్ని అయితే కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనం ఎంతవరకు కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు అప్లై అవుతుంది. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ పైన అడ్జస్ట్ చేశాను. ఆ తర్వాత మనం తీసుకున్న ఇమేజ్ని వీడియో లెంత్ కోసం ట్రాక్ చేసుకోండి. నేను ఇక్కడ 10 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా మీ వీడియో ఎంత కావాలి అనుకుంటున్నారో అంత సైజ్ అయితే తీసుకోండి. ఇక్కడ లాస్ట్లో వాటర్ మార్క్ అయితే వస్తుంది, దాన్ని డిలీట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత మరొక ఇమేజ్ తీసుకోవాలి. దాని గురించి ఇక్కడ ఓవర్లే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే యాడ్ ఓవర్లే అని వస్తుంది. సో నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసుకున్న ఒక షార్ట్ వీడియోని అయితే తీసుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు రీసైజ్ చేద్దాము. దాని గురించి ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు ఈజీగా వీడియోస్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ రికార్డ్ తీసుకొని కట్ చేసి అయితే యూజ్ చేసుకోండి, పర్లేదు. సో కాకపోతే మనం వేరొకరి వీడియోలు తీసుకుంటే కనుక ఒక 5 సెకండ్స్ ఆర్ 9 సెకండ్స్ వరకే యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఈ వీడియోని నేను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ కింద సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ తీసుకున్నాను. తర్వాత వారిద్దరూ డాన్స్ చేసిన ఒక వీడియోని అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఇమేజ్, అంటే మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి కైన్ మాస్టర్లో అయితే లేయర్ అని ఉంటుంది, ఇన్షాట్లో అయితే PIP అని ఉంటుంది. సో ఇక్కడైతే ఓవర్లే. సో ఓవర్లే మీద క్లిక్ చేసుకోండి, యాడ్ ఓవర్లే అని వస్తుంది. ఒక ఇమేజ్ని అయితే తీసుకోండి. సో ఇక్కడ నేను జాన్వీ కపూర్ గారి ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఈ ఇమేజెస్ అన్నీ కూడా నేను ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇలా జాన్వీ కపూర్ గారి ఇమేజ్ని కూడా మనకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత పైన తీసుకున్న ఇమేజ్ కొంచెం పెద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది, కాబట్టి దీన్ని కూడా రీసైజ్ చేద్దాము. దీని గురించి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ రీసైజ్ మీద క్లిక్ చేసి మనకి ఆ ఇమేజ్ ఎంతవరకు కట్ చేయాలనుకుంటున్నామో అంతవరకు కట్ చేసేసుకోండి. సో మనం చేసే వర్క్ను బట్టే మన వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, కాబట్టి కొంచెం ఓపిక్గా నీట్గా చేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఈ 3 ఇమేజెస్ అంటే 2 ఇమేజెస్ ప్లస్ ఒక వీడియో, ఇవన్నీ కూడా వీడియో లెంత్ కోసం ఈక్వల్గా వచ్చేలాగా డ్రాగ్ చేసుకోండి. అంటే ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఒకటే టైం అంటే 10 సెకండ్స్ తీసుకోండి, ఈక్వల్గా కట్ చేసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజెస్ ప్లెయిన్గా ఉన్నాయి, మధ్యలో వీడియో ప్లే అవుతుంది. కాబట్టి ఇమేజెస్కి ఇప్పుడు మనం కొన్ని ఎఫెక్ట్స్ అయితే తీసుకుందాము. దాని గురించి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రకరకాల ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రెండింగ్ అని ఉంది. సో ట్రెండింగ్ ఓపెన్ చేస్తే మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి, ఏ ఆప్షన్ తీసుకున్నా చాలా బాగుంటుందండి. సో ట్రెండీగా ఉండేది ఒకటి తీసుకోండి. నేను ఇక్కడ ఫైర్ వస్తుంది కదా, అంటే మన ఫేస్ మీద ఫైర్ వస్తుంది. సో ఆ ఎఫెక్ట్ తీసుకున్నాను. అది చూడడానికి చాలా చాలా బాగుంది. ఆ తర్వాత జాన్వీ కపూర్ గారి ఇమేజ్కి కూడా కొన్ని యానిమేషన్స్ అయితే ఇద్దామండి. సో నేను ఇక్కడైతే యానిమేషన్ ఇస్తున్నాను. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కాంబో ఉంది కదా, దీనిలో థర్డ్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. సో తీసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎఫెక్ట్స్ ఇచ్చాము, జాన్వీ కపూర్ గారికి యానిమేషన్ ఇచ్చాము, మధ్యలో వీడియో ప్లే అవుతుంది. కానీ వీడియో ఇమేజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, దీనికి కూడా ఏదన్నా ఎఫెక్ట్ ఇద్దాము. సో దాని గురించి
నేను ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి నా గ్యాలరీలో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక టెంప్లెట్ని అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. టెంప్లెట్స్ కూడా ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే పెట్టాను. దాన్ని మీకు అవసరం అనుకుంటే చూడండి. సో ఈ విధంగా టెంప్లెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెంప్లెట్ బ్యాక్ వెళ్ళిపోవాలి. ఆ వీడియో అనేది ముందుకు రావాలి. సో దాని గురించి ఇలా సైడ్కి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ లేయర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సెండ్ టు బ్యాక్, సెండ్ టు ఫ్రంట్. సో మనకు సెండ్ టు బ్యాక్ కావాలి కాబట్టి దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా టెంప్లెట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళి వీడియో అనేది ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాము. సో చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. 2 ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇచ్చి మధ్యలో వీడియోకి టెంప్లెట్ ఇచ్చి చూడడానికే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ వీడియో అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు చెప్పిన వీడియో మొత్తం చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. కానీ ఈ వీడియో ఎడిటింగ్ యాప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్గా నా టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో ఈ యాప్ లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీ ఫోన్లో అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఈజీగా అయితే మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.